ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే హామీలని ముఖ్యంగా మహిళలకందరికీ ఆడబిడ్డ నిధి, అలాగే ఉచిత బస్సు, అలాగే తల్లికి వందనం, ఇంకా ఇలాంటివి ఎన్నో మహిళలకి ముఖ్యంగా హామీలను ఇస్తామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చాక కూటమి సర్కార్ ఏర్పడ్డాక ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మహిళలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఎవరైతే మహిళలకి అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు, హామీలను నెరవేర్చాల్సిన ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి మహిళలకు అన్యాయం చేస్తూ ఎవరన్నా వాటిని నెరవేర్చలేదేమయ్యా అని ఎవరన్నా ఎక్కడన్నా అడిగితే అక్రమంగా కేసులు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం పయనిస్తూ ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధికి వస్తాము. ఆడబిడ్డ నిధి అయితే ప్రతి మహిళకి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉండే ప్రతి మహిళకి, రాష్ట్రంలో ఉండే ప్రతి అర్హురాలైన మహిళకి నెలకి 1800 చొప్పున ఇస్తామని చెప్పారు. నెలకి 1500 చొప్పున ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000. కానీ ఈ గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ ఒక్క రూపాయి కూడా ఆడబిడ్డ నిధికి కేటాయించలేదు. అంటే ఇది దగా కాదా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. ఎంత ఏదైనా సరే ఎన్నికల వేళ ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 అని మహానాడు లాంటి మీటింగ్స్లో, ప్రతి ఒక్క మీటింగ్లో, ప్రతి ఒక్క ఎలక్షన్ ముందు జరిగిన ప్రతి మీటింగ్లోనూ ఉదరగొట్టే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉండే అందరూ జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా హామీలన్నింటినీ నెరవేరుస్తాము గవర్నమెంట్ ఏర్పరిచాక అని చెప్పారు. కానీ ఏదైనా ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు నెరవేరలేదు. అలాగే ఉచిత బస్సు అని అన్నారు. ఉచిత బస్సు అనేది పక్క రాష్ట్రాల నుంచి కాపీ చేసి చంద్రబాబు నాయుడు గారు హామీని ఇచ్చారు. పక్క రాష్ట్రాల వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఏర్పడగానే అందరూ వాళ్ళు నెరవేర్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత బస్సుని ఉదరగొట్టి ఉచిత బస్సు అనే హామీనే అసలు ఇంతవరకు అమలుపరచలేదు. ఎక్కడ కూడా దానికి బడ్జెట్ కేటాయించలేదు. గత బడ్జెట్ కానీ ఈ బడ్జెట్లో కానీ ఒక్క రూపాయి కూడా ఉచిత బస్సుకి, మహిళలకు ఉచిత బస్సుకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే తల్లికి వందనం పథకము, ప్రతి ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఒక సంవత్సరానికి ఒక విద్యార్థికి 15,000 చొప్పున ప్రతి విద్యార్థికి అందిస్తామని చెప్పారు. అంత పెద్ద హామీని ఇచ్చి ఈ రోజు వరకు తల్లికి వందనం అన్నారు. ప్రతి తల్లి కనిపిస్తే వందనం అని చెప్పడమే మీ తల్లికి వందనం మీరు నెరవేర్చినట్ట. తల్లికి వందనం అంటే మీరు ఇచ్చిన 15,000 ఇస్తామని చెప్పిన హామీని నెరవేరిస్తే కదా అది నెరవేర్చినట్లు. ఒక్క రూపాయి కూడా ఒక్క మహిళకు కూడా ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమమే కేంద్రంగా, వారి అభివృద్ధి, వారి సంక్షేమం, మహిళా సాధికారతే ముఖ్యంగా జగనన్న ఈరోజు ప్రతి పథకాన్ని మహిళలే పెద్దపీటగా వేసి, మహిళల రిజర్వేషన్ అయితేనేమి, మహిళలకి ఇండ్ల పట్టాలు ఇవ్వడం వరకు అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, ప్రతి పథకాన్ని జగనన్న ప్రతి ఒక్కటి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారు. డ్వాక్రా మహిళలకైతే రుణాలు అయితేనేమి ప్రతి ఒక్కటి నెరవేర్చారు. 0 వడ్డీతోటి రుణాలు ఇస్తామన్నారు, అది కూడా ఎత్తేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు, అది కూడా ఎత్తేశారు. ఇంతవరకు ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అడగగా పైగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కేసుల పేరుతో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ దయచేసి నెరవేర్చండి. ప్రతి విద్యార్థి, పేద విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్కూళ్ళకు వెళ్ళి ఇబ్బంది లేకుండా చదువుకునేదాన్ని చూడండి. ప్రతి మహిళ ఇబ్బంది పడకుండా గౌరవంగా, భరోసాగా మీ ప్రభుత్వంలో ఉండేటట్టు చూడాలని మన మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతోటి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా సంవత్సర కాలం పూర్తయినా కూడా ఏ పథకాన్ని ఆయన అమలుపరచడం లేదు. ముఖ్యంగా తీసుకుంటే మహిళల విషయానికి వస్తే ప్రతి నెల ప్రతి ఇంటిలో 18 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు ఎవరున్నా కూడాను, ఎంతమంది ఉన్నా కూడాను 1,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈరోజుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆ స్కీమ్ లేదు, ఇవ్వటం లేదు, అవసరం లేదు. స్త్రీలు కూడా
సంపాదనలో ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలుసుకోవాలి. ప్రజలు కూడా ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి. అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి ఆడబిడ్డలకి అంతమంది బిడ్డలకి 15,000 చొప్పున, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 చొప్పున ఇస్తానని కూడా ఈ కూటమి ప్రభుత్వము అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చి ప్రజలని మోసం చేస్తూ వస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రజలు చూడాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఇటువంటి అబద్ధపు హామీలతో ఈ ప్రభుత్వం రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలని మోసపుచ్చుతున్న మహిళా ఓటర్లతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.8 కోట్ల మంది మహిళలకి ఈరోజు ఈ ప్రభుత్వము అన్యాయం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు. జయలక్ష్మి, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకి అబద్ధపు హామీలు చాలా ఇచ్చారు. అందులో అమ్మ ఒడి, మా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పేరుతో ఆ పథకాన్ని మహిళలందరికీ కూడా, పేద పిల్లలకి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళే తల్లులందరికీ కూడా 15,000 జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని కూడా బేస్ చేసుకొని మహిళలందరికీ అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళు కూడా పథకాన్ని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంకా ఆ పథకాలు ఏవి అమలు చేయలేదు. సూపర్ 6లు అన్నారు, అవి అమలు చేయలేదు. మహిళలకి చాలా ఇంకా పథకాలు కూడా చెప్పారు, ఏది కూడా అమలు చేయలేదు. అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. మహిళలకి చేసిన అన్యాయం మహిళలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏది కూడా చేయలేదని ప్రజలు గమనిస్తున్నారు. డ్వాక్రా మహిళల్ని కూడా బాగా ఉపయోగించుకున్నారు. వాళ్ళకు కూడా అబద్ధపు హామీలు ఇచ్చి 1,500 స్త్రీనిధి కింద 1,500 ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా అబద్ధపు హామీయే ఇచ్చారు. అది కూడా అమలు చేయలేదు. 1,500 శ్రీనిధి కింద 1,500 ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 లెక్కన ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు చేయలేదు. మరి ఏం చేసి ఏమి అభివృద్ధి చేస్తున్నారని, ఏమి ప్రజలకు మేలు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వం అనేది అబద్ధపు హామీలతోనే సూపర్ 6 అంటూ ప్రజలని భయంకరంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది రాష్ట్ర చరిత్రలో అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే. మహిళలందరికీ గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి చదువుకునే ప్రతి బిడ్డ పనికి వెళ్లకుండా బడికి వెళ్లాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా 15,000 జమ చేస్తూ వాళ్ళకు కావాల్సిన స్కూల్ యూనిఫామ్స్, బూట్లు, సాక్సులతో సహా ప్రతిదీ వాళ్ళకు అందజేస్తూ ఒక మంచి పథకాన్ని శ్రీకారం చుట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనమని మార్చి అబద్ధపు హామీలతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ప్రతి బిడ్డకు కూడా 15,000 అనే ఒక బూటకపు మాటలు చెప్పి అందరి దగ్గర ఓట్లు వేయించుకొని ప్రతి మహిళలు కూడా ఒక ఇంట్లో ఒక మహిళ అనేది ఒక 2-3 బిడ్డలకి ఒక 30,000 వస్తుంది, 45,000 వస్తే ఇంకా కుటుంబాన్ని బాగా ఉద్ధరించుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు కలిసి వచ్చి 60% ఓటింగ్ వస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ వచ్చిందండి. దేనికంటే నువ్వు చెప్పిన అబద్ధపు హామీలకి లొంగి నీకు ప్రజలు ఇవాళ ఓటేస్తే నువ్వు చేసిన మోసం ఇటువంటిదని మేము చెప్పలేము. భయంకరంగా రానున్న రోజుల్లో మాత్రం మీరు చేసిన ప్రభుత్వం తరపున మీరు చేసిన అబద్ధపు హామీలందరికీ ప్రజలు బుద్ధి చెప్పి మీ ప్రభుత్వాన్ని కూలదీసే రోజులు తొందరలోనే ఉన్నాయని మేము కోరుకుంటున్నాం. శ్రీనిధి అనే ఒక పథకం అంటే యువతకి 1,500 చెప్పున మహిళలందరికీ నేరుగా ఖాతాల్లో వేస్తామని చెప్పారు. ఈ రోజుకి చదువుకున్న నిరుద్యోగ యువతకి కానివ్వండి, అదేవిధంగా మహిళలు ఏ ఒక్క ఖాతాలో కూడా 1,500 రూపాయలు కూడా జమ చేసిన తాకలా ఈ రోజుకి లేదు. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? ఈ రోజు మీరు గవర్నమెంట్ మీరు వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. మహిళల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల పట్ల దౌర్జన్యంగా ఒక మహిళా మంత్రిని మొన్న మీరు ఎలా చేశారు రోడ్డు మీద సిఐ గారు? ఏంటి అసలు ఇది? ఒక మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పారు, మహిళలందరూ మిస్ అయిపోయారు అది ఇది అని మాట్లాడారు. కానీ ఈ రోజుకి ఎటువంటి కూడా దాఖలాలు, ఒక మహిళని మీరు తీసుకురావచ్చుగా. ఈ రోజు
మహిళలకి గవర్నమెంట్ మీ కూటమి ప్రభుత్వం 1500 ఇస్తానంది, దానికి ఇంతవరకు మాట లేదు. తల్లికి వందనం అని ఇస్తానన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వరకు ఇంతవరకు లేదు. సిలిండర్లు ఆరా కొరా ఇస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టి 3000 ఇచ్చిన పెన్షన్ కి మాత్రం ఒక 1000 రూపాయలు మీరు యాడ్ చేసి దాన్నే రాష్ట్రం అంతా పెద్ద పండగ వాతావరణంలాగా ఆ ఒక్క స్కీమ్ ని ఆరా కొరా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజుకి ప్రతి పథకాన్ని కూడా సూపర్ 6 లో మీరు ఎక్కొట్టే ప్రయత్నం మాత్రమే మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైతే ప్రజలకు చెప్పి మీ మహిళలకి అంతా మీరు అకౌంట్ లో వేస్తామని చెప్పారో అవన్నీ మీరు ఖచ్చితంగా అమలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో మీకు చాలా ఘోర పరాజయం ఎదురవుతుందని, రాష్ట్ర చరిత్రలోనే సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా ఎవరినైనా తిట్టుకున్న ప్రభుత్వం మహిళలు కావచ్చు, పేద యువత కావచ్చు, పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు ఏదైనా ఉందంటే అది కేవలం ఒక కూటమి ప్రభుత్వం మాత్రమే అని తెలియజేస్తున్నాను.